అద్దె ఇంట్లో పాలు పొంగించడం శుభమా అశుభమా? చాలా మంది ఉద్యోగాల కోసం పల్లెను వదిలి పట్నం వస్తుంటారు. ఇక మంచి జీతం, ఖర్చులన్నీ పోను ఎంతో కొంత డబ్బును ఆదా చేసుకోగలం అనే నమ్మకం వచ్చినప్పుడు పట్నంలోనే ఫ్యామిలీ పెట్టేస్తారు. దీంతో ఏదో ఒక ఇంట్లోకి అద్దెకు వెళ్తుంటారు. అయితే చాలా మంది అద్దె ఇంట్లోకి కొత్తగా వెళ్తున్నప్పుడు పాలు పొంగించడం లాంటిది చేస్తారు. అయితే అసలు అది మన ఇల్లు కాదు, మనం కొత్తగా ఇల్లు కట్టుకోలేదు, ఎవరో కట్టిన ఇంట్లోకి మనం వెళ్లి పాలు పొంగించడం మంచిదేనా అనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. కాగా ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. అద్దె ఇంట్లో పాలు పొంగించడం మంచిదేనా అంటే అస్సలే శుభప్రదం కాదు అంటున్నారు పండితులు. అద్దె ఇంట్లోకి మారాలి అనుకునేవారు శ్రావణం, ఆషాఢంలా, భాద్రపదం వంటి మాసంలో మారితే మంచిది. కానీ అద్దె ఇంట్లోకి మారినప్పుడు మాత్రం అస్సలే పాలు పొంగించకూడదు. దీని వలన మీ సొంత ఇంటి కల నెరవేరే అవకాశం చాలా తక్కువ అని చెబుతున్నారు. అంతేకాకుండా అద్దె ఇంట్లో పాలు పొంగియడం వలన ఆ ఫలితం ఆ యజమానికే వెళ్తుంది, మీకు ఎలాంటి మంచి జరగదు. అద్దె ఇంట్లోకి కేవలం వారం తిథి చూసుకుని వెళ్తే చాలు, పాలు పొంగించాల్సిన అవసరం లేదు అని వారు చెబుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.